హాయ్ గైస్, వెల్కమ్ టు ఇండియన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మీకోసం ఒక మంచి టాపిక్ నేను తీసుకొచ్చాను. ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఇది ఫుల్ వీడియో అర్థమవుతుంది. అలాగే ఎవరైనా మన వీడియోని మొట్టమొదటిగా చూస్తున్నారైతే కనుక ఈ ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని అలా బెల్ ఐకాన్ చేశారంటే మరికొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ మీకు ఇందులో ప్రతిదీ ఇంపార్టెంట్ వీడియోసే ఉంటాయి, మీకు చూస్తే తెలుస్తుంది. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఇండియాలో మస్ట్గా ఎక్కువగా ఇచ్చే టాపిక్లో ఒక టాపిక్ ఉంది. అది ఏంటంటే, మత్తు పదార్థాలకు యువత ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. దీనివల్ల పెద్ద పెద్ద అత్యాచారాలు లేదంటే మర్డర్లు ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఇది ఏంటంటే, యువత ఎట్లా అట్రాక్ట్ అవుతుందంటే, ఇక్కడ డ్రగ్స్ యూస్ చేసే వాళ్ళు కానీ ఆ డ్రగ్స్ సంబంధించిన హెరాయిడ్స్ కానీ లేదంటే సిచ్యువేషన్స్ ఆఫ్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ కూడా ఎట్లా యూత్కి అలవాటు అవుతుంది అనే దాని గురించి మేము ఆలోచించగా మాకు వచ్చిన ఒక మంచి ఐడియాతో ఈ యొక్క చైన్ బ్లాక్ని కట్ చేయొచ్చు. అంటే డ్రగ్స్ని మన ఇండియాలోకి రానివ్వకుండా, అలాగే యువత ఎక్కువగా యూజ్ చేయకుండా దాని బారిన పడకుండా ఉండడానికి కోసం ఈ యొక్క వీడియో పాలసీ అనేది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది మీ అందరి ఒపీనియన్ చెప్పండి. అంటే మ్యాక్సిమం మీ ఒపీనియన్ బట్టి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మళ్ళీ దీని మీద. ఓకేనా గైస్, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలా వరకు యువత ఎట్లా అట్రాక్ట్ అవుతుంది మీకు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ యొక్క డ్రగ్స్ అనేవి ఒక ద్వారా వస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్క ఫ్రెండ్ ఒక్కొక్కలాగా సిచ్యువేషన్ బట్టి వాడిని యొక్క మోటివేట్ చేసి ఈ యొక్క అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో ప్రతి చోట, అంటే ఒకప్పుడు పల్లెటూరులో కూడా తెలియదు ఇది ఏంటంటే, అలాంటి పల్లెటూరులో కూడా ఈ యొక్క తీసుకుంటున్నారు అనే ఒక ప్రచారణ ఉంది. అండ్ ఆల్మోస్ట్ చాలా దిక్కులో కూడా తీసుకుంటున్నారు. అంత దాకా వెళ్ళిపోయింది ఈ యొక్క కన్వర్టీ డ్రగ్స్ అనే కన్వర్టీ అన్నమాట. ఈ కన్వర్టీని ఎట్లా డైవర్ట్ చేయాలి, అసలు ఈ కన్వర్టీ వెళ్ళడానికి సిటీలోంచి విలేజ్ దాకా వెళ్ళిందంటే ఈ చైన్ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది మీకు ఒక ఇప్పటికి అర్థమైపోయి ఉండాలి. ఈ చైన్ బ్లాక్ వచ్చేసి ఒక స్టూడెంట్స్ మాత్రమే ఉంది. నేను స్టూడెంట్స్ని ఎందుకు పర్టికులర్గా అంటున్నానంటే, అందరికన్నా ఎక్కువ ప్రతి ఏరియా నుంచి కాలేజెస్లో జాయిన్ అయ్యేది ఒక స్టూడెంట్స్ మాత్రమే. ఈ స్టూడెంట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే స్టూడెంట్స్ ద్వారా ప్రతి చోటికి ఇది ఒక డ్రగ్ని ఇండెక్ట్ చేయొచ్చు అనమాట. ఇలా ఇండెక్ట్ చేసే విధానాన్ని చాలా వరకు ఇండియాలో ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. ఈ ఎక్స్ప్లోర్ చేసే విధానంలో కూడా ఒక మనకి చైన్లో కంటే, ఇప్పుడు చూడండి, ఎలక వచ్చేసి చిన్న చిన్న పురుగులు తింటావు. ఇలాంటి మనం ఆహారపు యొక్క చైన్లోకి ఎలా చెప్తామో అట్లా స్టూడెంట్స్ని యూజ్ చేసుకుంటారు. ఈ స్టూడెంట్స్ సిటీలో ఉన్న వాళ్ళే కాదు, విలేజ్లో ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఈ ఇంపాక్ట్ బయటికి రావాలి అంటే ఫస్ట్ చేయాల్సింది, ఇక్కడ ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లోని లేదంటే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్స్, అంటే మన ఇండియన్ ఇంటెలిజెంట్ రిపోర్టింగ్స్లో కూడా ఒక ఏరియాలో ఎక్కువగా డ్రగ్ అనేది జరుగుతుంది అని తెలుస్తుంది. సో ఇలా తెలిసినప్పుడు అక్కడ చెక్ పోస్టులు అలర్ట్ చేయడమే కాదు, కాలేజ్లో ఉన్న స్టూడెంట్స్ మీద వాళ్ళ యొక్క బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఆ యొక్క బ్లడ్ శాంపిల్స్లో టెస్టింగ్కి, అంటే డ్రగ్ టెస్టింగ్ పంపిస్తే ఖచ్చితంగా అందులో వాళ్ళ టెస్ట్ చేసిన వాటిలో కనీసం ఒక కొన్న పాజిటివ్స్ కానీ బయటపడ్డాయి అనుకోండి. పాజిటివ్స్ బయటపడినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, ఈ పాజిటివ్స్ పడిన వాళ్ళందరినీ కూడా ఆ కాలేజ్లో ఇంకా ఎంతమంది దీనికి ఇన్ఫ్లుయెంట్ అయ్యి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తూ ఉంటే అక్కడ ఒక చైన్ లాక్ తొలుగుద్ది. అంటే మెయిన్ చైన్ లాక్ అనేది ఎక్కడ ఉన్నది ఎవరికి తెలియదు, అంత బేగా కనుక్కోలేరు. సో మినీ చైన్ లాక్స్ అనేవి తగులుతూ ఉంటాయి. ఈ మినీ చైన్ లాక్స్ అన్నింటిని కనెక్ట్ చేసుకుంటే మేజర్ లాక్ అనేది మనకి కనిపిస్తుంది. అప్పుడు ఈ యొక్క కనెక్టివిటీని 1 by 1, అంటే ఇక్కడ ఆల్రెడీ కాలేజ్లో బ్లడ్ టెస్టింగ్ చేశారని తెలిసిన వెంటనే ఆల్రెడీ ఒక చైన్ లాక్ అనేది అలర్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం వీళ్ళు ఆ దరిదాపుల్లో రాకుండా ఉండడము లేదంటే వాళ్ళకి ఇవి అందించకుండా ఉండడము ఇట్లా జరుగుతుంది. అలాగే ఇది ఒక కాలేజ్లోనే కాదు, పర్టికులర్గా ఈ ఇన్ఫ్లుయెన్స్, అంటే మన ఇంటెలిజెంట్ రిపోర్టింగ్ ప్రకారం ఒక్కొక్క ఏరియా మీద ఒక్కొక్క నిఘా ఉంటుంది. అలాగే కొన్ని ఏరియాస్లో కూడా ఇది జరుగుతుంది అని తెలిసినప్పుడు ఆ ఏరియాలో ఉన్న పీపుల్స్ దగ్గర నుంచి బ్లడ్ అనేది గ్యాదర్ చేసి ఆ యొక్క టెస్టులకి పంపిస్తే ఖచ్చితంగా అక్కడ ఒకవేళ నిజంగా మీరు అనుకున్నది జరుగుతుంది అంటే మాత్రం ఇమీడియట్గా యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. అట్లా కూడా వాళ్ళు అలర్ట్ అవుతారు. ఎందుకంటే ఒక ఏరియాని పర్టికులర్గా మనం టెస్ట్ చేసినప్పుడు మిగతా ఏరియాలో కూడా టెస్ట్ చేస్తారేమో ఒక భయంతో మ్యాక్సిమం రానివ్వకుండా చూసుకుంటూ ఉంటారు. అలాగే చాలా వరకు ఇండియాలోనే చాలా దుక్కున ఈ డ్రగ్ అనేది పట్టుబడుతుంది.
అది సమ్వన్ చాలా పేర్లు ఉంటాయి, అన్నీ నేను చెప్పను, ఓన్లీ డ్రగ్ అని చెప్తున్నాను. ఎందుకంటే అన్ని పేర్లు చెప్పిన మీకు వీడియో అనేది కరెక్ట్గా అర్థమవుతుంది. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంటే ఇండియాలో ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలామంది స్టూడెంట్స్ కానీ లేదంటే కొంతమంది వీళ్ళు నైల్స్లో యూజ్ చేసేవి ఉంటాయి, లేదంటే ఇంకా చాలా వరకు ఉంటాయి. మన మూవీస్లో చూసుకుంటాం కదా, పౌడర్ టైపు, లేదంటే కొన్ని స్మోకింగ్ టైప్ తీసుకునేవి, లేదంటే ఇంకా సమ్ ఇండక్షన్స్ స్టెరాయిడ్స్ ద్వారా కూడా తీసుకోవచ్చు. అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఉన్నాయి, ఇవి ట్యాబ్లెట్ టైప్లో కూడా చేస్తున్నారు. కొన్ని ఏమో చాక్లెట్ టైప్స్ కూడా చేస్తున్నారు. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక స్కూల్ బయట జరిగిన వేగవంతం ఇదంతానే ఆ చాక్లెట్ విషయంలో కూడా. అలాగే ఇది ఒక స్టేట్లో ఖచ్చితంగా చెప్తున్నా, ఒక స్టేట్ ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఈ విధంగా తీసుకుంటే, అంటే మ్యాక్సిమం ఇది చేయడానికి 1 month మనము దీని మీద ఫోకస్గా ఇలా బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టింగ్ పంపించామనుకోండి, ఖచ్చితంగా మ్యాక్సిమం ఆ ఏరియాలో ఆ యొక్క డ్రగ్ని అద్దుకున్నట్టే, ఆల్మోస్ట్ ఆపినట్టే. ఎందుకంటే మ్యాక్సిమం టెస్టులు చేస్తున్నారు, ఒకవేళ రిపోర్ట్స్ కానీ పాజిటివ్ వచ్చినాయంటే అక్కడ మెయిన్ పీపుల్స్ అనేవి అలర్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఆ పక్కకి రావడానికి చూడరు. ఒకవేళ పాజిటివ్ వచ్చింది అనుకోండి, వాళ్ళ మీద మనం ఫోకస్ పెడతాం, వాళ్ళ కాల్ డీటెయిల్స్ కానీ లేదంటే ఇన్ఫర్మేషన్ గురించి అన్నిటి గురించి మనం ఫోకస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవతల అలర్ట్ అవుతారు. ఓకే, వీళ్ళతో మాట్లాడకూడదు, వీళ్ళతో కాంటాక్ట్ అవ్వకూడదు, ఎక్కువ కాంటాక్ట్ అయితే మనం రిస్క్లో పడతాం, ఎలా ఉంటుంది అనమాట. సో మీకు ఈ వీడియో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందనేది నాకు తెలియదు, కానీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మోర్ దెన్ పీపుల్స్కి రీచ్ అవ్వేలా చూడండి. ఓకే గైస్, మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఫుల్ఫిల్డ్గా ఎక్కువ మంది దీన్ని సపోర్ట్ చేస్తే పార్ట్ 2 కూడా నేను రెడీ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్, సీ యూ.